అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మొత్తము మేము 50 ఎగ్స్ తీసుకున్నామండి. ఆ 50 ఎగ్స్ని మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో సగం పై దాకా వాటర్ వేసుకొని 5 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్టు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వాటర్ని మరగనివ్వాలండి. మనం ఇప్పుడు అదే పక్కన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము. అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో అమ్మ కొద్దిగా బే లీఫ్ కొద్దిగా వేసిందండి, కొద్దిగా టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు వాటర్ అంతా పొంగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం 5 కేజీల రైస్ అండి. దీనిని మనం ఒక 90% వరకు ఉడికితే సరిపోతుందండి. అంటే కొంతమంది 70% కుక్ చేసి దాకా ఉంచుకుంటారు, కొంతమంది 90% వరకు. అంటే మనము తీసుకునే బియ్యాన్ని బట్టి ఉంటుందండి ఇది. అలాగే పక్కన కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టమోటా, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కేజీ టమోటాలు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము బేసిక్ మసాలాలన్నీ వేసుకోవాలండి. ఈ బేసిక్ మసాలాలే మనకు ఇందులో మెయిన్ అండి. ఎంత క్వాంటిటీ ఎలా వేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. అలాగే రైస్ ఉడికిందేమో ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా లేదు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు గరం మసాలా, 3 టేబుల్ స్పూన్లు జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం మసాలాలను మాడిపోకుండా కలిపెడుతుండాలండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి టమోటా పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే కొద్దిగా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి. రైస్ ఇంకా ఉడకలేదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదే టైంలో మనకు సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మాకు కొద్దిగా కారం తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది, అందుకని మేము ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసిందండి. ఇప్పుడే కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. అన్నం ఒక 70% ఉడికిందండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీని జాగ్రత్తగా టేస్ట్ అంతా చేసుకోవాలండి. ఓకే, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. మా అమ్మ చెక్ చేసింది. ఇప్పుడు ఈ రైస్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టుందండి. దీనిని ఇప్పుడు ఒక జల్లీలో వేసుకొని వడగట్టేసుకుందాము. ఇంత పెద్ద దబరా మేము సాయం చేసుకునే దానికి మా తమ్ముని హెల్ప్ అడిగాము. పాప మా తమ్ముడు మొత్తం దించేశాడు, ఎందుకంటే అంత వాటర్ మనం దించాలంటే కొద్ది కష్టం అండి. చూడండి, పొలుకుగా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి గ్రేవీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి. ఇది లో బడ్జెట్లో ఇప్పుడు 50 మంది పీజీకి మేము చేసే బిర్యానీ అండి ఇది. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్, మనం తయారు చేసుకున్నటువంటి గ్రేవీని వేసుకొని నీట్గా అప్లై చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్ను మళ్ళీ రైస్, గ్రేవీ వేసుకొని మొత్తం మనం దమ్ పెట్టుకోవాలండి. ఇదే ప్యాటర్న్లో మనము పీజీలో కానీ దమ్ బిర్యానీ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మా పీజీలో 1 వీక్ ఈ బిర్యానీ చేయకపోతే ఆంటీ ఎందుకు చేయలేదు అనేసి అడిగి మరీ చేయించుకుంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్. మా తమ్ముడు గార్నిష్ అంటే గార్నిష్ కాదు, ఆ గార్నిష్కి సగం టైం అయిపోతుంది. రైస్ ఫుల్ హీట్గా ఉందండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి ఆవిరి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చెయ్యికి కొద్దిగా కాలే ప్రమాదం ఉంది. నార్మల్గా హీట్ కంటే ఆవిరి మీద వచ్చే హీట్ చెయ్యి బాగా నొప్పిస్తుందండి. సేమ్ అదే ప్రాసెస్, మనకు ఉన్నటువంటి గ్రేవీ అంతా వేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా మొత్తం అంటే ఇప్పుడు మనకు పలుకుకి మసాలా వస్తుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మేము రైస్ పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ ఏం పైన యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఎంత వండాలో అంతవరకే మమ్మ పర్ఫెక్ట్గా ఉడకబెట్టింది. లాస్ట్గా ఉన్న మొత్తం గ్రేవీ అంతా వేసేస్తుందండి. లాస్ట్న కొద్దిగా ఎగ్ కావాలని ఉంచిందండి. ఇప్పుడు ఇందులో సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం వేసుకొని ఫ్రై చేసేసుకొని, ఎందుకంటే దీని మసాలా అంతా మనకి ఎగ్స్కి కలుస్తుందండి. బిర్యానీ తినేటప్పుడు ఆ గ్రేవీ తగులుతుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ ప్రాసెస్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్, బే లీఫ్ వేయించుకున్నామని చెప్పాం కదండి, అది కొద్దిగా వేసాము, అంటే గార్నిష్ లుక్ బాగా వస్తుందని. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం ఉన్న రైస్ అంతా వేసేసిందండి మా అమ్మ. ఇప్పుడు మొత్తం ఎన్ని అండి, టోటల్ 50 ఎగ్స్ అండి. వాటిని పైన అంత జాగ్రత్తగా, అంటే మనం గట్టిగా అదిమినప్పుడు ఎగ్స్ అనేది చిదిరిపోతుంటాయండి. అలా ఏం లేకుండా మనము జాగ్రత్తగా ఎగ్స్ని 1 బై 1 పెట్టుకోవాలండి. అంతే అండి, ఎగ్స్ అన్నిటిని 1 బై 1 అని పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ కానివ్వండి. పర్ఫెక్ట్ ఎగ్ దమ్ బిర్యానీ మన రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.
ఇప్పుడు మైదా పిండి తీసుకొని మొత్తం ఇట్లా ఏమంటారు స్టీమ్ అది ఆవిరి పోకుండా బయటికి నీట్గా పెట్టుకోవాలండి. మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు పోటీ మీద పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్లో మన దమ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం రండి ఎలా ఉందో, ఫైనల్ అవుట్ లుకింగ్ ఎట్లా వస్తుందో. వావ్, సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి